సో గైస్ ముందుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్‌లో వెళ్తే మాత్రం మాదాపూర్‌కి వెళ్ళిపోతాము. మాదాపూరు, అయ్యప్ప సొసైటీ అంతా వెళ్తాము. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రము దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైకి వెళ్తామన్నమాట. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జి దగ్గర నేను గత కొన్ని నెలలుగా చూస్తున్నాను. అయితే లైటింగ్స్ ఏం లేవు. ఇప్పుడు ఉంటాయో ఉండవో చూద్దాం. సో నాకైతే కొన్ని నెలలుగా అయితే అబ్జర్వ్ చేస్తున్నాను కానీ లైట్స్ ఆఫ్ చేశారు. సో మరి ఎందుకు ఆఫ్ చేశారో నాకైతే క్లారిటీ లేదు. బట్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కానీ లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్‌గా కూడా. బట్ ఇప్పుడు ఉంటదో ఉండదో చూద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి మీదుగా వచ్చేసాము. సో చూస్తున్నారుగా ఇప్పుడు ఇక్కడే అన్నమాట. కనిపిస్తుంది కదా షెడ్. అది లైటింగ్ అయితే లేవు ప్రజెంట్ కూడా. మరి ఎందుకు లేవనేది నాకు అర్థం కావట్లేదు. ఆఫ్ చేశారనమాట పూర్తిగా. చూడండి క్లియర్గా కనిపిస్తుందిగా, నల్లగా ఉంది. లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగుండు, చాలా బ్యూటిఫుల్గా ఉండు. కానీ ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి ఏదో అంత చీకటికి మారింది. చూస్తున్నారా మీరు? మరి దీని కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇంతకుముందు ఉన్న లాస్ట్ కొన్ని సంవత్సరాల ముందు చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. మరి ఈ తర్వాత ఏమైందో మరి నేను ప్రతిరోజు అనుకుంటున్నాను, నేను లైటింగ్ వేస్తే బాగుంటుంది కదా, అసలు ఏమైంది, కరెంటు బిల్ ఏమన్నా లేదు. సో మొత్తానికి క్లారిటీ అయితే నాకు తెలియదు. మరి మీకైనా తెలిస్తే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా. కానీ లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. లైటింగ్ లేదు కాబట్టి అంత అనిపించలేదు. నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో మనకు ఎదురుగా కనిపిస్తున్న చూడండి అద్దాల మేడలు, హైటెక్ సిటీ అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ అవన్నీ కూడా అందులో వెళ్ళి టిక్కు అని కొట్టుకొని కంప్యూటర్ మీద, ల్యాప్టాప్ మీద టిక్కు అని కొట్టుకుంటారు అనమాట. లక్షల శాలరీ వస్తుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు నన్ను వేసుకోవచ్చు. లక్షలు వస్తాయి కరెక్ట్, మేము చేసే పని మీకేం తెలుసు అని. సో నేను అక్కడ మిమ్మల్ని ఏం అనట్లేదండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. జస్ట్ చూడడానికి మాత్రం ఆయుధంగా ఉంటుంది. చూసేవా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బయట అంతా అద్దాల మేడలు, అద్దాల అన్ని గ్లాసెస్ అనమాట. కానీ ఒక్కొక్కరికి శాలరీస్ బాగానే ఉంటాయి. దాని తగ్గట్టు వాళ్ళే ఒకసారి చాలామంది అడిగింటే, ఒక సాఫ్ట్వేర్ అని అడిగింటే, ఎలా మన ర్యాపిడ్లో వెళ్తుంటారు కదా, అడిగింటే తమ్ముడు దోలు తెరిపోతుంది లోపల, వాళ్ళెవరు వాళ్ళ మేనేజర్ సమానం చెప్పాలంట, వాళ్ళ పై సమానం చెప్పాలంట, దోలు తెరిపోతుంది మీకేమి, శుభ్రంగా మీ పనే బెస్ట్ అంటే డైలీ 1000 రూపాయలు 2000 వస్తుంటారు మీకు అన్నాడు. అప్పుడు నేను మొదలు పెట్టా, అన్న 1000 2000 వస్తాయన్న, ఈ ట్రాఫిక్లో ఈ తలకాయ నొప్పిలో సాయంత్రంలో మెంట్లో వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పిన. సో అదే గైస్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం, ఓకేనా? ఇవేంటంటే ఇవన్నీ వరకు ఇలాగే తీస్తూ పెడుతున్నాను. ఇంకా కొన్ని రోజుల్లోనే ఇంకా పూర్తి స్థాయిలో రంగంలో దిగుతాము. అంటే మామూలుగా రైడ్ టూర్కి వెళ్తాము. అంటే ఏంటంటే మంచి మొబైల్ కావాలి, అలాగే పవర్ బ్యాంక్ కూడా కావాలి. దానికి కొంచెం ఫినాన్షియల్గా కొద్దిగా లోలో ఉన్నాను. అవన్నీ అంత మొత్తం సమకూర్చిన తర్వాత యుద్ధానికి మొదలు పెడదాం. కాకపోతే ఇప్పుడున్న మొబైలు, ఇప్పుడున్న కెమెరా ఓకే, కానీ ఎక్కువసేపు ఛార్జింగ్ ఏం రాదు అది. కాబట్టి ఇలా బ్యూటిఫుల్వి చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.